అండి అందరికీ. ఈరోజు నా స్టైల్ బెండకాయ పులుసు చూపిస్తాను ఎలా చేయాలో. ముందుగా బెండకాయలు మనకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకుందాం. చింతపండు కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని, మీ ఇష్టం, ముందు కడాయి అన్న పెట్టుకోండి, తర్వాత ఫస్ట్ ఏమంటారు స్టవ్ అన్నా వెలిగించుకోండి. నేనైతే అలా చేశానన్నమాట. ఏమో నేనే వీడియో తీసుకొని నేనే ఏమంటారు వంట చేస్తున్నా కదా, కొంచెం క్లమ్జీ. ఓకేనా. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, జీలకర్ర వేసుకోవాలి. సింపుల్గా బ్యాచిలర్స్ నేర్చుకోండి, సింపుల్గా నేర్పిస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఈ రెండు వేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు కానీ, కొత్తగా ఏమంటారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేగనిద్దాం వీటిని. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత నేనైతే కరెక్ట్ క్వాంటిటీ అయితే చెప్పట్లేదు, అలా కూడా కావాలంటే చెప్పండి, ఈసారి ట్రై చేస్తా. అలానే మీకు ఎలా కావాలంటే అలా సింపుల్ మెథడ్లో చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఉన్న వాటిలోనే చేసుకుందాం, లేని వాటి కోసం ఆరటం వద్దు. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకుందాం. పసుపు కలర్ కోసమే కదా, చూసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొంచెం వేగాలి, మరి పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు. ఎమ్మటెమ్మటే అన్నీ త్వరగా వేసుకుంటే ఏమవుతుందంటే పచ్చివాసన వస్తుంది, అంత టేస్ట్ ఉండదు అన్నమాట కర్రీ. ఏదైనా కర్రీ అయినా పులుసు అయినా. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు. ఇది మనం కరివేపాకు తిన్నా తినకపోయినా దీని టేస్ట్ దీనికే కదా. అసలు కరివేపాకు లేకుండా పులుసే ఉండదబ్బా. ఏమో నేనైతే కరివేపాకు తినడం అంటే పచ్చిది కాదు, కర్రీలో ఉంటే తింటాను, బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇలా ఫస్టే మనం టమాటా వేసుకుంటే అది జిగురుగా అది ఎలానో ఉంటుంది. ఇది నా స్టైల్ కదా, నా స్టైల్ నేనే చెప్తా, వేరే వాళ్ళని నేను కాపీ కొట్టను. ఇప్పుడు మా అమ్మ వచ్చింది, పాపం బిడ్డ కష్టపడుతుందని ఇప్పుడు టమాటా వేసింది మా అమ్మే. ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేసుకుందాం. టమాటా కూడా వేసి కలుపుకుందాం అనమాట. మరి బెండకాయ వేయంగానే వేయకండి, నేను మొత్తం డీటెయిల్గా చూపించట్లేదు కాబట్టి చెప్తున్నాను. కొంచెం గ్యాప్ ఉండాలి. బెండకాయ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. ఈ టమాటా కూడా కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు కారం ఏమి నేను ఎక్కువ ఏం వేయట్లేదు. మాది ఏమంటారు ఘాటేం ఉండదు, సరిపోను ఉంటుంది కారం, అందుకే వేసామన్నమాట. ఇప్పుడు కలుపుకుందాం. కొంచెం వేగాలి, కారం పచ్చివాసన కూడా పోయిన తర్వాత ఇప్పుడు పులుసు వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారా వేగింది, బాగుంది కదా కర్రీ, టెంప్టింగ్గా. ఇప్పుడు పులుసు పోసుకుందాం. నేను పులుపుకి సరిపోను ఫస్టే నేను తీసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు ఇలానే తినాలనిపిస్తుంది కదా, మీకు కూడానా? కావాలా? నా సబ్స్క్రైబర్స్ కావాలా? ఇప్పుడు మరిగిందా లేదా చూద్దామా. వావ్, మరిగింది, మరుగుతుంది, ఇంకా కొంచెం మరగాలి. పులుసు కదా, ఇంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట.
మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అబ్బా. అలా అలా అనమాట. ఇప్పుడు మరగాలి పులుసు. ఇలా మరుగుతున్నప్పుడు మన మసాలా ఉంటుంది కదా, ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం అనమాట. కొంచెం ఇంట్లో లేదనుకున్న కొత్తిమీర ఉంది, చూస్తే ఉంది, అందుకే వేసా. లేకపోతే స్కిప్ చేయొచ్చు, మీరుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు చూడండి అలా మరగాలి. సిమ్లో పెట్టేద్దాం కొంచెం సేపు, ఒక 5 minutes. ఇప్పుడు చూద్దామా ఎలా వచ్చిందో. వావ్, చూసారా? చేస్తానండి, వంటలు చేస్తాను, పర్లేదు, తినొచ్చు. బాగుందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.